ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గేమ్ చేంజర్ లాంటి పెట్టుబడి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్కి వస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. అదే గూగుల్ సంస్థ. నిన్నటి రోజున ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారి సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ఢిల్లీ వేదికగా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. అయితే మొత్తానికి గూగుల్ సంస్థ ఏపీకి రావడంలో మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉన్నట్టుగా వైఎస్ఆర్సీపీ కొంతమంది నాయకులు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మరి మొత్తానికి వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ప్రచారంలో వాస్తవం ఉందా లేదా అనే విషయంలో పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చూడనటువంటి ఒక కనీ విని ఎరుగని లాంటి పెట్టుబడి నిన్నటి రోజున గూగుల్ ఒక చారిత్రాత్మక ఒప్పందం లాంటిదని చెప్పుకోవచ్చు. అటువంటి గూగుల్ని తీసుకురావడంలో నారా లోకేష్ గారి పాత్ర, చంద్రబాబు నాయుడు గారి పాత్ర మనం చూస్తూనే ఉన్నాం. అయితే దీంట్లో కూడా జగన్ గారి గత ప్రభుత్వంలో ఆయన చేసుకున్న ఒప్పందాల ఫలితమే ఈరోజు గూగుల్ విశాఖ వస్తుందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి వాళ్ళకి మీరేం సంబంధం చూద్దారు? అంటే పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజే మనం చుట్టాల. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాం, వాళ్ళ నాయన రాజశేఖర రెడ్డి గారిని చూస్తున్నాం, రోసీ గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, కేసీఆర్ గారిని అందరినీ చూసాం మనం. సియాటల్ దాటి మొట్టమొదట మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ చంద్రబాబు నాయుడు గారి పుణ్యానే అమెరికాలో ఉన్న సియాటల్ దాటి అమెరికాలో ఇంకో ప్లేస్లో కూడా పెట్టేవాళ్ళు ఏకైకన హైదరాబాద్లో పెట్టారు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు విభజిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కూడా ఆనాటికి దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ కియా ఆంధ్రప్రదేశ్లోనే గ్రౌండింగ్ అయింది. అలాగే ఇవాళ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొంత రెసెషన్ నడుస్తుంది అంటున్నారు, జాబ్ మార్కెట్ టైట్గా ఉంది అంటున్నారు, చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా చాలామంది ఉద్యోగులకు లే ఆఫ్లు ఇస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పక్క భారతదేశం నుంచో లేదు మిగిలిన ప్రపంచం నుంచి వచ్చే H1 వీసాదారుల విషయంలో అమెరికన్ ప్రెసిడెంట్ చాలా రెస్ట్రిక్షన్స్ పెడతా ఉన్నాడు. మీరు అమెరికా ఫస్ట్, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకే ప్లేస్మెంట్ ఇవ్వాలి అని చెప్పని అక్కడ కంపెనీలని కంపెల్ చేస్తూ ఉన్నారు. ఇటువంటి స్థితిలో కూడా మరి $15 బిలియన్ అతి భారీ పెట్టుబడి, సుమారుగా 131,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే విశాఖపట్నం ప్రాంతంలోనే ఎన్టీపీసీ ద్వారా 185,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. అలాగే అనకాపల్లి దగ్గరలో నాకు గుర్తున్న వరకు నక్కపల్లి ఏదో ఉంది విలేజ్, అక్కడ ఆర్ఎస్ఎల్ మెటల్ వాళ్ళది సుమారుగా క్యాప్టివ్ పోర్టుతో కూడా కలుపుకొని 160,000 కోట్ల రూపాయలతోటి ఒక స్టీల్ ప్లాంట్ రాబోతా ఉంది. అటువంటి రంగాల్లో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అంటే ఓకే, కానీ మనం ఐటీ ఎనేబుల్డ్ ఈ రంగాల్లో ఏంటంటే కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కొన్ని వేల మందికి ఉపాధి కల్పనకు ఆస్కారం ఉంటుంది, కొన్ని వందల కోట్ల పెట్టుబడితోటే కొన్ని వేల మందికి ఉపాధికి ఆస్కారం ఉంటుంది. అటువంటి దగ్గర ఆ రంగానికి సంబంధించి ఇవాళ 131,000 కోట్ల రూపాయల పెట్టుబడి అనేది చిన్న ఇష్యూ కాదు. అయితే నేను ఇందాకే చెప్పాను కదా, ఎవరో కష్టానికి తమ పేరు పెట్టుకొని ముద్దాడే బ్యాచ్ కొంతమంది ఉంటారు. వీళ్ళ కష్టం కాదు. గతంలో ఒకసారి ఒక న్యూస్ పేపర్దో లేకపోతే ఒక మ్యాగజైన్ వాళ్ళదో ఒక కన్వెన్షన్ జరిగింది. దాంట్లో కేటీఆర్ పార్టిసిపేట్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉన్న ఐటీ ఎక్కువ గురించిన చర్చ వచ్చినప్పుడు కేటీఆర్ని వాళ్ళు ప్రశ్నించారు, ఈ ఘనతంతా మీదేనా అని చెప్పని. అన్నప్పుడు అతను చాలా హంబుల్గా చెప్పాడు, నాది కాదు, అండూ క్రెడిట్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. హైదరాబాద్లో ఎటువంటి కంపెనీలు లేని రోజున బిల్ గేట్స్ వంటి వాళ్ళని ఒప్పించి మైక్రోసాఫ్ట్ వంటి సంస్థను తీసుకొచ్చి హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు. ఆ క్రెడిట్ ఆయనది అని చెప్పారు. అంటే కొంచెం రాజనీతిజ్ఞత తెలిసిన మనం జాతీయ మీడియా ముందున్నాం, వాళ్ళకు కూడా అన్ని విషయాలు తెలుసు. ఇప్పుడు మనం ఏదో ఒకటి వాళ్ళు అడిగారు కదా అని హెచ్చులకి ఇదంతా నాకంతే అని చెప్పని చెప్పుకున్నా, నువ్వు నిన్న మొన్నే కదా వచ్చావు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయి కదా అని చెప్పని అంటే గాలిపోద్ది అని చెప్పని విఘ్నత కలిగిన వాళ్ళు డెఫినెట్గా ట్రాన్స్పరెంట్గా సమాధానం చెప్తారు. వైసీపీ వాళ్ళు ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారో వాళ్ళకి అనవసరం, వాస్తవాల గురించి వాళ్ళకి అప్రస్తుతం. మన సోషల్ మీడియాలో మన జనాలకి అంటే వాళ్ళని నమ్మే జనాలు కొంతమంది ఉంటారు, వాళ్ళకి మనం నందంటే నంది, పందంటే పంది, ఏది చెప్పినా నమ్మేస్తారు అని చెప్పని నమ్మే జనాలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆ విధమైన ప్రచారం చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రచారం ఎంత ఎక్స్టెన్సివ్గా ఉంటుంది అని అంటే అసలు సూటిగా స్పష్టంగా మన కళ్ళల్లోకి చూసి అబద్ధాలు చెప్తారు వాళ్ళు. సహజంగా ఏమంటారు, అబద్ధం చెప్పేవాడికి వాడికి తెలియకుండానే కొంత ఆ నర్వ్స్ కొద్దిగా బ్లడ్ ప్రెషరు తేడాగా ఉంటాయి అని చెప్పని నార్కో అనాలిసిస్ టెస్ట్ చేస్తుంటారు కదా. అవును, చట్టబద్ధంగా కూడా నార్కో అనాలిసిస్ టెస్టులు చేస్తూ ఉంటారు కదా. కానీ వైసీపీ వాళ్ళు వాళ్ళకి నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసినా కూడా
వాళ్ళు ఎప్పుడైనా నిజం చెప్తే వాళ్ళకి తడబడదు లోపల, అబద్ధం చెప్తే చాలా కాన్ఫిడెంట్గా ఎదురాడో లేకపోతే ఏ టెక్నాలజీ ఐడెంటిఫై చేయనంతటి ఫుల్ ప్రూఫ్గా అబద్ధం చెప్పగలుగుతారు వాళ్ళు. వాళ్ళ ఆర్థిక శాఖ మంత్రి ఉండేవాడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గతంలో ఆయన అసెంబ్లీలో ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్దే కాదు, కియా ప్లాంట్ 2018 సంవత్సరంలో గ్రౌండింగ్ అయింది. అది 2017లో క్లియరెన్స్ అయింది. అది ఉత్పాదకంలోకి వచ్చేప్పటికి 2018, 19 చివరిలోకి వచ్చింది. 18 చివర 19 బిగినింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చాలా రాష్ట్రాలతో పోటీ పడి దాన్ని సాధించారు. ఆ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అవడం కోసం యుద్ధ ప్రాతిపదిక మీద గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేయించి హంద్రినేవా నీళ్లు గొల్లాపల్లి రిజర్వాయర్కి చేర్పించి దాని నుంచి ఆ ప్లాంట్ కళ సాకారం అవడానికి తోడ్పాటు అందించారు ఆయన. అటువంటి దగ్గర బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీలో చెప్తాడు, ఏ యాజమాన్యం లేఖ రాసింది మాకు, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సార్, వాళ్ళు అడ్రస్ చేసింది ఆయన అసెంబ్లీలో చదివిన లేఖ, హైలీ రెస్పెక్టెడ్ రెడ్డి సర్నేమ్ సార్. మేము అప్పట్లో రాజశేఖర రెడ్డి గారితో చర్చలు జరిపాము హైదరాబాద్లో హోండై సెంటర్ ఎస్టాబ్లిష్ సందర్భంగా. ఆ రోజు ఆయన కోరాడు మా రాష్ట్రంలో ఏర్పాటు చేయండి అని చెప్పని. ఆ కోరిక మేరకు మేము ఇవాళ ఈ ప్లాంట్ ఏర్పాటు చేశాము. అంటే 2009లో రాజశేఖర రెడ్డి చనిపోయారు. ఈ ప్లాంట్ ఎస్టాబ్లిష్ అయింది 2017లో. ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పని హోండై అనుబంధ కియా యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నాక తమిళనాడులో ఆల్రెడీ హోండై ప్లాంట్ ఉంది, అక్కడే ఏర్పాటు చేస్తారు అనుకుంటున్న సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ తమిళనాడు నోట్లో నుంచి దాన్ని లాక్కొచ్చి దుర్భిక్ష అనంతపురం జిల్లాలో గ్రౌండింగ్ చేయించారు. ఒక టైంలో గుజరాత్కు కూడా తరలించుకెళ్లే ప్రయత్నాలు జరిగాయని కూడా విన్నాం మనం. అటువంటి స్థితి నుంచి దాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ లాంటి అనంతపురం జిల్లా లాంటి మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ జిల్లాలో ఆ ప్లాంట్ ఏర్పాటు చేయించి ఆ ప్రాంత ముఖ చిత్రాన్ని మార్చిన చంద్రబాబు నాయుడు గారి నేపథ్యం ఉంటే అసెంబ్లీలో ఎప్పుడో తెచ్చిపోయిన రాజశేఖర రెడ్డి ఛానలైజ్ చేస్తే ఈ కంపెనీ వచ్చిందని చెప్పని చెప్పుకున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి మనం ఈ అబద్ధం చెప్తున్నాం, ఈ అబద్ధం చెబితే మన కామన్ సెన్స్ గురించి వీళ్ళకి ఇదేంట్రా ఇంత బ్లేటెంట్గా అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పని అనుకుంటారనే కనీస మాత్రపు పట్టింపు కానీ లోకం గురించిన వెరుపు కానీ లేదు. మనం ఏం చెప్పినా నమ్ముతారనే ఒక రకమైన, అంటే వాళ్ళకి అంత ఓవర్ కాన్ఫిడెన్స్. కారణం ఏంటి అంటే వాళ్ళు చెప్పారు కదా, చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డిని హత్య చేయించాడు, చంద్రబాబు నాయుడు ఆయన సామాజిక వర్గం కోసమే అమరావతిని ఏర్పాటు చేసుకున్నాడు, అది అమరావతి కాదు అమరావతి. చంద్రబాబు నాయుడు 37 మంది సీఎల్ని డిఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో 33 కమ్మ సామాజిక వర్గీలే. పోలవరం సవరించిన అంచనాల్లో 25,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. ఇట్లా ఏది చెబితే అది నమ్మారు కదా జనం. దాంతో ఏంటంటే వాళ్ళకు ఒక ప్రగాఢ విశ్వాసం, మనం చెప్పిందే నమ్ముతారు, మనం ఏం చెప్పినా నమ్ముతారని చెప్పని ఇప్పుడు మొదలుపెట్టారు. ఏమని మొదలుపెట్టారు అంటే ఎంత ఇల్లాజికల్గా ఉంటుంది అని అంటే, నిన్న అదానీ గ్రూప్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న ఈ గూగుల్ డేటా సెంటర్లో మేము కూడా భాగస్వాములు అవుతున్నాము అని చెప్పని. అంటే అదానీ అండ్ ఎయిర్టెల్ వాళ్ళు ఇరువురు కూడా భాగస్వాములు అవుతున్నారు అని చెప్పని కార్పొరేట్ పార్ట్నర్షిప్ డీల్స్ అయ్యి. దానికి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అదానీ ఒప్పందం జరిగింది, ఇవాళ గూగుల్ది కొత్త ప్రతిపాదన కాదు ఇది, అదానీ గూగుల్ని పట్టుకొచ్చుకుంటున్నాడు, ఇది జగన్మోహన్ రెడ్డి ఛానలైజ్ చేసింది అని చెప్పని చెప్పుకుంటున్నారు. అసలు వాస్తవంగా జరిగింది ఏంటి? 2018లో నాడు సిఏఏ కన్వెన్షన్ సందర్భంగా అదానీ గ్రూపు విశాఖపట్నంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో 70,000 కోట్ల రూపాయలతోటి డేటా సెంటర్ పెట్టాలి అని చెప్పని ఒప్పందం చేసుకున్నారు. అలా చేసుకున్న ఒప్పందాన్ని అనుసరించి నాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 130 ఎకరాలు లీజ్ ప్రాతిపదిక మీద అదానీ గ్రూప్ కేటాయింపు చేశారు. ఈలోగా ప్రభుత్వం మారింది. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 130 ఎకరాలు అంత విలువైన భూములు ఇస్తారా, ఇది క్యాన్సిల్ అన్నాడు. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. 70,000 కోట్లు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిని తరివేశాడు. తరివేసినాక ఈలోపు అదానీతో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు ఇట్లాంటివన్నీ. ఈ జరిగిన తర్వాత అప్పుడు వాళ్ళని సరే మీరు 70,000 కోట్లు కాదులే ఎంతో కొంత పెట్టుబడి పెట్టండి అంటే వాళ్ళు 15,000 కోట్లు పెట్టుబడి పెడతా ఉన్నారు. 70,000 కోట్లు పెట్టుబడి పెట్టి ఏర్పాటు చేసే సంస్థకి 130 ఎకరాలు అవసరమైతే ఈయన 15,000 కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థకి అదే ప్రాంతంలో ఇంకొక 50 ఎకరాలు కలిపి 180 ఎకరాలు ఇచ్చాడు. 180 ఎకరాలు కూడా ఏం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు లీజ్ ప్రాతిపదిక మీద ఇస్తే ఈయన అక్కడ ఎకరం 15 కోట్లు ఉంటుంది, ఎకరం ₹1 కోటి చొప్పున సేలీడ్ ఎగ్జిక్యూట్ చేసేసాడు వాళ్ళకి. ఇప్పటి వరకు దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా కట్ల. ఇవాళ ఈ రైడెన్ సంస్థ, గూగుల్ సంస్థ, ఏదైనా సిస్టర్ కన్సర్న్స్ వాళ్ళ కేటాయించిన భూముల్లో అదానీ కేటాయించిన ఈ మధురవాడ భూములు ఉన్నాయా? ఇవి లేవు. అంటే
ఈ భూముల్లో కనుక ఏర్పాటు చేస్తుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన కేటాయింపు ప్రకారమే ఇవాళ ఎస్టాబ్లిష్ అవుతుందని చెప్పని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకి కేటాయించిన 480 ఎకరాలు వేరే ప్రాంతంలో, ఈ మధువాడలో అదానికి కేటాయించిన భూములు కాదు. కానప్పుడు నువ్వు కేటాయించిన భూములు ఎస్టాబ్లిష్ చేయని దాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే ఆ క్రెడిట్ నువ్వు తీసుకోవచ్చు. అది కూడా వాస్తవంగా ఒప్పందం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అయినా సరే వాళ్ళతోటే మళ్ళీ రెండోసారి కూడా ఒప్పందం చేసుకున్నావు. అంటే మనకి తనికెళ్ళ భరణిది బహుశా యమలేల సినిమాలో అనుకుంటా, అంటే ఎగ్జాక్ట్గా నాకు సినిమా పేరు గుర్తులేదు, చెయ్యాలి చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పని కడప స్టీల్ ప్లాంట్కి కూడా ఇట్లాగే 3 సార్లు శంకుస్థాపన చేశాడు. 3 సార్లు కాదు 4 సార్లు. వీళ్ళ నాయన ఒకసారి కడప జిల్లాలో శంకుస్థాపన చేశాడు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకసారి శంకుస్థాపన జరిగింది, ఇతని టైంలో 2 సార్లు జరిగింది. కానీ దాని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా గట్ల. అలాగే ఇప్పుడు కూడా ఏ క్రెడిట్ ఆయన తీసుకోవడానికి కనీసం మాత్రం ఎరుపు లేకుండా, ఆయన ప్రయత్నం లేదు, ఆయన ప్రమేయం లేదు, ఆయన ఎవరితో మాట్లాడింది లేదు, ఆయన ఏ పెట్టుబడులు ఆకర్షించింది లేదు, ఏ ఉపాధి కల్పన చేసింది లేదు. 5 ఏళ్లలో కనీసం ఒక డిఎస్సి కూడా పెట్టని జగన్మోహన్ రెడ్డి నేను లక్షల కోట్ల పెట్టుబడులు రప్పించాను అని అంటే కళ్ళ ముందు నీ నిర్వాహక పర్యవసానం కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత చిత్తూరు జిల్లాలో తప్పితే పక్క జిల్లాలో కూడా వాళ్ళు ఇంకొక పెట్టుబడి పెట్టని అమర్రాజా బ్యాటరీస్ ని 9,500 కోట్లు తెలంగాణకి తరిమేసిన నువ్వు ఇవాళ గూగుల్ సంస్థను తెప్పించావా? నీ సోషల్ మీడియాకో నీ సొంత మీడియాకో వాళ్ళకంటే ఏ మంచి జరిగినా ఇది మా ఘనత అని చెప్పని చెప్పుకోవడానికి కనీసం మాత్రం ఎరుపు లేకపోయినా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి అరే ఇన్ని అబద్ధాలు నేను మాట్లాడుతుంటే నా గురించి ప్రజల్లో ఎంత పలచనవుతున్నాను, నేను ప్రజలకు వాస్తవాలని తెలుసు కదా, ప్రజలను అంత అమాయకులుగా లెక్కేసి నేను ఈ విధంగా అబద్ధాలు ఎట్లా చెప్తాననే కనీస మాత్రపు విచక్షణ లేకుండా ఆ అబద్ధాలు చెప్పటానికే అతను పరిమితం అవుతా ఉన్నాడు. 100కి 100 పాళ్ళు గూగుల్ డేటా సెంటర్ కానీ, ఇవాళ వచ్చిన టీసీఎస్, కాగ్నిజెంట్, యాక్సెంచర్లలో కానీ, అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న పెట్టుబడుల విషయంలో కానీ జగన్మోహన్ రెడ్డి పాత్ర లేదు, ప్రమేయం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలన భారాన్ని ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం దించేసుకుంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పట్లో ఈ రాష్ట్రానికి పాలకుడిగా వచ్చే అవకాశం లేదన్న నమ్మకం కుదిరినాక అప్పుడు పారిశ్రామికవేత్తలు మొత్తం ఛానలైజ్ అవుతా ఉన్నారు. ఇప్పుడేమైంది? వచ్చే నెల 14, 15, 16 తారీఖుల్లో విశాఖపట్నంలో సిఐ కన్వెన్షన్ జరుగుతూ ఉంది. అందులో చూడు ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరుగుతాయో, వాటిల్లో ఎన్ని గ్రౌండింగ్ అవడానికి ప్రపోజల్గా ముందుకొస్తాయో చూడు. కారణం ఏంటి అంటే జనరల్గా ఎంఓఈలు కుదిరిన వాటిలో 25% గ్రౌండింగ్ అయినా చాలు అనుకుంటారు. కానీ కన్వర్షన్ రేటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో చాలా ఎక్కువగా ఉంటుంది. వాస్తవంగా 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక రాకుండా ఉన్నట్టయితే ఈ పాటికే రాష్ట్ర ముఖ చిత్రం మారుండేది. కానీ ఇప్పటికైనా సరే పారిశ్రామికవేత్తలు రిలీజ్ అయ్యారు. దాన్ని అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాష్ట్ర యువతకి వలసలు లేని 20 లక్షల ఉపాధి కల్పన చేస్తామని చెప్పిన వాగ్దానాన్ని నిలుపుకునే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.